హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 10 నిమిషాల్లో అయిపోయే కరకరలాడే బూందీ మిక్చర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఎలాంటి గరిటెలు అవసరం లేకుండా మన అందరి ఇంట్లో ఉండే చిల్లుల గిన్నె, అదే బొరల గిన్నెలో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్న ఈ చిన్న గిన్నెతో నేను 3 గిన్నెలు శనగపిండి వేసుకుంటున్నా. అదే గిన్నెతో హాఫ్ వరకే బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. నేను ఈ బూందీ మిక్చర్ చేయడానికి అమేసా డీమార్ట్కి వెళ్ళినప్పుడు గరిట తెచ్చుకున్నా అనమాట. బూందీ మిక్చర్ గరిట అని వేస్తే అస్సలు రాలేదు. పిండి ముద్దలు ముద్దలుగా పడిపోతుంది. ఇంకా పిండి వేస్టే అనుకున్నా. ఇంకా లాస్ట్ ఛాన్స్గా నేను బొర్రల గిన్నెతో ట్రై చేసా. చాలా బాగా వచ్చింది. ఎలా వస్తుందో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైంది. ఇక్కడ నేను శనగపిండి బియ్యం పిండి తీసుకున్నా కదా, దాంట్లో మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కారము, చిటికెడు బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. గట్టిగా కాకుండా జారుడుగా ఉండాలి. మనం కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే దాంట్లో బబుల్స్ ఉండవన్నమాట. నీట్గా మొత్తం ఈవెన్గా మిక్స్ అయిపోతుంది. బేకింగ్ సోడా మర్చిపోయి ఎక్కువ వేసుకోకండి, పొంగిపోతాయి. మిక్చర్లా రావదు, చాలా పొంగిపోతాయి అన్నమాట. కొంచెం చిటికెడంతా సరిపోతుంది. బేకింగ్ సోడా వేసి కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేసేయండి అన్నమాట. ఆ పిండిని మొత్తం ప్లేట్ పెట్టేసి వదిలేసేయండి. బూందీ మిక్చర్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అని అందరము అనుకుంటూ ఉంటాం, కానీ కాదు. ఒక్కసారి మనం ఎలా చేయాలి అని ట్రై చేసిన తర్వాత చాలా ఈజీ అనిపిస్తుంది. ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసిన, హీట్ అవ్వాలి. ఆయిల్ చాలా హీట్ అయిపోయిన తర్వాతే మనం వేయాలి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ గరిట నేను తెచ్చుకున్నా అనమాట. బాగా వస్తుంది ఇది. అదే బూందీ వేసే మిక్చర్ గరిటనే తెచ్చుకున్నా. అస్సలు బాగా రాలేదు. అవి దానికి ఉన్న హోల్స్ అన్నీ దగ్గర ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా. ఆ హోల్స్ దగ్గర ఉండడం వల్ల ఏమవుతుందంటే పిండి కిందికి వచ్చేసరికి మొత్తం కలిపి పడిపోతుంది పిండి. ఆ హోల్స్ కొంచెం దూరం ఉన్నాయనుకో, పిండి కిందికి వచ్చేటప్పుడు కొంచెం దూరం పడుతుంది బూందీ. అవి దగ్గర ఉండడం వల్ల పిండి కిందికి వచ్చేసరికి మొత్తం మనం పకోడీ వేస్తాం చూడు, అలా వచ్చేస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా తీసుకోవాలనుకుంటే అది తీసుకోకండి. అస్సలు బాలేదు. బాగా రావట్లేదు అసలు. దాంతో బూందీ చేయాలనుకుంటే మాత్రం ఆ గరిట అస్సలు అవసరమే లేదు. మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు కొంచెం పిండి కలుపుకొని ట్రై చేయండి. అప్పుడు ఒకవేళ మీకు పర్ఫెక్ట్‌గా రాకపోయినా కూడా వేస్ట్ ఏమి అంత ఎక్కువ కాదనమాట. అలా కొంచెం కలుపుకొని ఆ గరిటెతో వేసినప్పుడు ఇలా నేను ఇక్కడ చూస్తున్నారు కదా మిక్చరు, అంత లావుగా అలా పడిపోయిందనమాట. నేను ఇంకా అరే వేస్ట్ అయినా ఇంకా పిండి మొత్తము అనేసి అట్లా అనుకొని, సరే లాస్ట్ ఛాన్స్గా ఈ బొర్రల గిన్నెలో ట్రై చేద్దాం అనేసి చేశాను. చాలా పర్ఫెక్ట్ వచ్చినాయి. ఎట్లా అంటే మనం బయట కొనుక్కొచ్చుకుంటాం కదా, సేమ్ అలానే చిన్నగా బాగా పడ్డాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దీంట్లోంచి ఇంత మంచిగా వస్తాయి అని. ఇంత బాగా వస్తాయని తెలుసుంటే నేను ఆ గరిట తెచ్చుకునేదాన్నే కాదు. డీమార్ట్‌కెళ్ళినప్పుడు మా ఆయన వద్దు నీకు రాదు, అనవసరంగా వేస్ట్ అని అన్నాడు. అయినా సరే అలిగి మరీ కొనిచ్చుకున్న దాన్ని. అదే నేను ఈవినింగ్ మా ఆయన వచ్చాక చెప్తే, నేను ఆ రోజే చెప్పాను కదా నీకు రాదే, దాంతో వేస్ట్ అయిపోతుందని చెప్పాను కదా అంటున్నాడు. నేను పిండి కలుపుకొని దీంతో వేసిన తర్వాత నాకు ఒక్కసారిగా భయం వేసేసింది. ఇంక రాదా ఏంటి దీంతో అనేసి. సో ఈ గరిట అసలు తీసుకోకండిరా నాయన. ఈ బొర్రెల గింజ వేస్తున్న బూందీ ఎలా వచ్చింది ఏంటి అనేది లాస్ట్‌లో చూడండి. చాలా బాగొచ్చింది. చూస్తున్నారు కదా, ఇలా చిన్నగా ఎగ్జాక్ట్ మనం బయట కొనుక్కొచ్చుకునే దానిలాగే పడ్డాయన్నమాట. మనం ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెడితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తది. హై ఫ్లేమ్‌లోనే వేసుకోవాలి. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, మనం ఇది వేసేటప్పుడు ఇక్కడ నేను ఇది పట్టుకొని చూపిస్తున్నా కదా, అది వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ తగ్గించుకోండి. ఎందుకంటే దాని సెగ మొత్తం అవి పడుతుండే కొద్దీ ఇలా పైకొస్తది కదా సెగ, ఆ సెగ మొత్తం మన చేతికి తగులుతది. సో ఆ టైం అప్పుడొక్కటి మీరు ఫ్లేమ్ తగ్గించుకుంటే సరిపోతది. ఫస్ట్ కలిపిన పిండి మొత్తము అయిపోయిందనమాట. ఆ గంటెతో ప్రయోగం చేసేసరికి అయిపోయింది. ఇంకా మళ్ళీ కలిపి దీంతో ట్రై చేశా అనమాట. వచ్చింది కదా, మళ్ళీ కలుపుకొని చేస్తున్నా. ఇలా మిక్చర్ మొత్తం మనం ఎంత కలుపుకుంటే అంత ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి పల్లీలు, పుట్నాలు, కరివేపాకు, ఇది వెల్లుల్లి మనం దంచి వేసుకోవాలి ఆయిల్‌లో. అలాగే వేస్తే పేలుతది కదా.
మనం నలగొట్టి వేసినామంటే వెల్లుల్లిని బాగా ఫ్రై అయితదనమాట. ఇప్పుడు నేను బుడ్డల పప్పులు వేసి అవి ఫ్రై చేసుకుంటున్నా. ఇవి కూడా మీడియం ఫ్లేమ్‌లో చేసుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టాను కదా! అందుకు అవి తొందరగా వేగలేదు. ఇలాగే మనము బుడ్డల పప్పులు, పుట్నాలు, వెల్లుల్లి ఇవన్నీ కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బావుంటది. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ ఫ్రై చేసుకోండి. ఈ పుట్నాల పప్పులు తొందరగా ఏగిపోతాయి. మనం ఆయిల్‌లో ఎక్కువసేపు ఉంచొద్దు దాంట్లోని. వేసి ఒక 2 సెకండ్స్ అలా వేగిన తర్వాత వెంటనే తీసేస్తే సరిపోతది. కరివేపాకేసినప్పుడు మాత్రం పక్కా దూరంగా ఉండండి. ఆయిల్ మొహం మీద పడిపోతది. ఇంకా వెల్లుల్లి కూడా నేను వేయించేసుకుంటున్నా. ఇవన్నీ వేయించుకున్నాం కదా! ఇప్పుడు మనం మిక్చర్ చేసుకున్నాం కదా! ఆ మిక్చర్ చల్లారిన తర్వాత ఇవన్నీ దాంట్లో యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకునే ముందే దీంట్లో ఇంకొంచెం సాల్ట్, కారము మనకు కారం స్పైసీగా కావాలి అంటే పైనుంచి కూడా కారం యాడ్ చేసుకోవచ్చు. అందరూ ధనియాల పొడి, గరం మసాలా అవి కూడా యాడ్ చేస్తున్నారు. కానీ నాకు ఆ ఫ్లేవర్ అంత మిక్చర్‌లో అది అవసరం లేదనిపిస్తది. సో, నేను అది యాడ్ చేయలేదు. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. ఇంకా మన పర్ఫెక్ట్ బూందీ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.